తదుపరి తులారాశి. వీరికి చక్కటి శుభకాలం జరుగుతుంది. మంచి మంచి విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి ఎదుగుదల ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. కాంట్రాక్టర్లకు కొత్త కాంట్రాక్టర్ లభించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇంటి నిర్మాణం చేయాలనే ఆలోచన చేస్తారు. తద్వారా మంచి ధనం సమకూర్చుకుంటారు. దానివలన కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. ఈ వారం మీరు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ విభేదాలు తొలగిపోతాయి. తదనంతరం ఇంట్లో శుభకార్యాలు చేసేటటువంటి ఆలోచనలు చేస్తారు. మీకన్నా మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు కోరుకున్న విధంగా బదిలీలు జరుగుతాయి. మంగళ మరియు బుధవారాలలో వృధా ఖర్చులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంత వ్యాపారాలు చేస్తున్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హార్డ్వేర్ రంగంలోని వారు జాగ్రత్తగా ఉండవలసిన సూచనలు ఉన్నాయి. కొంత మానసికమైన ఆందోళన ఉంటుంది. ఆరోగ్య సంబంధమై వైద్యుణ్ణి కలవాల్సిన సూచనలు ఏర్పడుతున్నాయి. ప్రతిరోజు వీరు కనకధార స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టకం కానీ చేయడం వల్ల వీరికి ఏర్పడే చీకాకుల నుంచి బయటపడి తద్వారా చక్కటి ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారు.